పామూరు మరియు పరిసర మండల ప్రజలకు రక్తదాతలకు అందరికీ నా నమస్కారాలు. పామూరు గ్రామంలో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నందు 7వ తేదీ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సూర్యచంద్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో రక్తదాతలందరూ పాల్గొని విరివిగా రక్తదానం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి ప్రమోద్ కుమార్ గారు, మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టుగా యువత ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి దేహ దారుఢ్యం గల వ్యక్తి అయి ఉండాలి అని చెప్పారు. అటువంటి వ్యక్తే దేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగలరు. ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలంటే శరీర దారుఢ్యం గల యువత ముందుండాలి. అటువంటి యువత రక్తదానం చేయవచ్చు. కోట్లు గడించిన కోటీశ్వరుడికైనా కట్టిక నేలపై నిధులుండేటువంటి పేదవాడికైనా ఆపద సమయంలో అవసరపడేది రక్తం మాత్రమే. అటువంటి రక్తాన్ని ఏ ఫ్యాక్టరీలో కానివ్వండి, ఏ షాపులో కానివ్వండి డబ్బులు ఇచ్చి కొనలేము. కేవలం రక్తదాత రక్తం ఇస్తేనే తోటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు బ్రతుకుతాడు. కాబట్టి రక్తదాత నిజ జీవిత నేత, రియల్ హీరో. అలాగే మా సూర్యచంద్ర సేవా సంస్థ తరపున ఇప్పటి వరకు ఎంతోమందికి గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానివ్వండి, డెంగ్యూ, టైఫాయిడ్, ప్లేట్లెట్స్ పడిపోవడం, ఇలా ఎంతోమందికి పామూరు, నెల్లూరు, హైదరాబాదు, కావలి, కనిగిరి ఎన్నో ప్రాంతాల్లో కూడా మేము అందరినీ ఏర్పాటు చేసి వారికి ఆపద సమయంలో మా సూర్యచంద్ర సేవా సంస్థ సభ్యులు ఎంతోమంది ప్రాణదాతలుగా మిగిలారు. మీరందరూ కూడా రక్తదాతలుగా కావాలని, ప్రాణదాతలుగా కావాలని, యువతకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు జరపబోయే స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ దాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ.